ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన డ్వాక్రా మహిళల అభివృద్ధికి కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. రైతులకు అండగా నిలుస్తానని చెప్పారు. రాష్ట్రంలో తాత్కాలిక కష్టాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని అధిగమిస్తానని చంద్రబాబు వివరించారు. నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ఆ మాటలు నిలబెట్టుకుంటూనే ఇంకొక పక్క అభివృద్ధికి శ్రీకారం చుట్టాను. కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగింది, మిమ్మల్ని ముందుకు తీసుకుపోలేకపోయారు. అది ఆలోచించిన తర్వాత నేను ఒక హామీ ఇచ్చాను, మీకు మళ్లీ ఆర్థిక పరిపుష్టి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చాను. అందుకనే మీరు ఒకసారి నేను చెప్పిన తర్వాత కొన్ని రోజులకు రుణాలు పే చేశారు. 1250 కోట్ల రూపాయలు వడ్డీ కట్టారు. నేను ఆ రోజు చెప్పాను, వడ్డీ కూడా తిరిగి మీకు ఇస్తానన్నాను. జూన్ 3వ తారీఖు నుంచి 7వ తారీఖు లోపల వడ్డీ 1250 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఒక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసే బాధ్యత తీసుకుంటాను. రైతు రుణ విముక్తి చేస్తానని చెప్పాను. మామూలుగా నేను ఆ డబ్బులు రుణ విముక్తి చేయమంటే బ్యాంకులు ముందుకు రాలేదు, రిజర్వ్ బ్యాంక్ సహకరించలేదు. కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక రాష్ట్రానికి ఇస్తే అంతా ఇవ్వాలని వాళ్ళు రాలేదు. అయినా కూడా ఏమాత్రం ఎన్నికపోకుండా 22 నుంచి 24,000 కోట్ల రూపాయలు ఈ రోజు రుణ విముక్తి చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కింది. రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని, మీ కష్టాలు తీరాలని, మీ కష్టాలు నా భుజస్కంధాలపైన మోస్తున్నాను.